హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ నరేన్ కుట్రని బయటపెట్టి వంశీ మనసు మార్చి వంశీని హాస్పిటల్కి తీసుకొచ్చి ఇందు మెడలో వంశీ చేత తాళి కట్టిస్తాడు గగన్. వంశీ తాళి ఇందు మెడలో కడుతూ ఉండగా గగన్ వీడియోని తీసి శరత్ చంద్రకి ఆ వీడియోని సెండ్ చేస్తాడు. ఆ వీడియో సెండ్ అయ్యాక శరత్ చంద్రకి గగన్ ఫోన్ చేసి కోపంగా ఇలా అంటుంటాడు, నేను మాట ఇచ్చిన ప్రకారం నీ మేనకోడలి పెళ్లిని చేశాను, మా అమ్మని వదిలై అని కోపంగా అరుస్తూ ఉండగా సరే అలాగే వదిలేస్తాను అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక గగన్ తన పెళ్లి చేసినందుకు ఇందు వంశీ ఇద్దరు చేతులెత్తి గగన్కి దండం పెడుతూ ఉంటారు. ఇక శరత్ చంద్ర శారద దగ్గరున్న రౌడీలకి కాల్ చేసి శారదాని వదిలిపెట్టమని చెప్పేస్తారు. ఇక శారద ఆ రౌడీల నుండి ఆ గెస్ట్ హౌస్ నుండి బయట పడుతుండగా గుమ్మం నుండి అపూర్వ గోరెంటాకు పిన్ని లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇక అపూర్వని చూసి శారద అనుమాన పడుతూ ఉంటుంది. అపూర్వ దాన్ని వదిలిపెట్టొద్దు అని అంటుండగా అక్కడున్న ఒక రౌడీ, మేడం సరే ఈవిడని వదిలేయమని చెప్పారు అని అంటుండగా, సార్ అలా చెప్పారు, మీరు వదిలేస్తారు కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ అక్కడున్న ఒక భయంకరమైన రౌడీతో అపూర్వ ఇలా అంటుంటుంది, అరే నీకు ఎప్పటి నుండో పెళ్ళి కాలేదు అని దిగులు పడుతున్నావు కదా, ఇప్పుడు నీ పెళ్ళిని చెయ్యబోతున్నాను, పెళ్లి కూతురు ఎవరో తెలుసా, ఇదిగో ఈ శారదానే అని అపూర్వ అనేస్తుంది. ఇక శారద కోపంగా అపూర్వతో, ఈ పని నా కొడుక్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అపూర్వ అని శారద అంటుండగా, వచ్చి చంపుతారులే అని బెదిరిస్తూ చైర్ లాక్కొని కాలు మీద కాలేసుకొని అపూర్వ కూర్చుంటుంది. ఇక ఒక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి శారదాని బలవంతంగా పట్టుకొని శారద నుదుటికి బాసింగం కడతారు. ఇక అక్కడున్న ఒక రౌడీ పెళ్లి కొడుకులా రెడీ అయి తాళిని పట్టుకొని శారద మెడలో కట్టడానికి వస్తూ ఉంటాడు. ఇక శారదాని ఇద్దరు ఆడవాళ్ళు బలవంతంగా కింద కూర్చోబెడతాడు. రౌడీ తాళి కట్టబోతూ ఉండగా ఏయ్ అని ఒక గంభీరమైన సౌండ్ గుమ్మం దగ్గర నుండి వినబడుతుంది. అందరూ ఆశ్చర్యంగా గుమ్మం వైపు చూడగా ఒక కొడవలిని పట్టుకొని ఉగ్ర రూపంలో భూమి కనబడుతుంది. ఇక ఆ భూమి ఆ కొడవలితో అపూర్వని నరికేస్తుందా, అపూర్వకి భూమి ఏ విధంగా బుద్ధి చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.